లక్ష్యం స్పష్టంగా ఉంటే అడుగులు తడబడవు. శ్రమ నిరంతరమైతే విజయం వరించక తప్పదు. ఉత్తరప్రదేశ్లోని సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి నేడు వరంగల్ గడ్డపై శాంతిభద్రతల వారధిగా నిలిచిన యువ ఐపీఎస్ అధికారి అంకిత్ కుమార్ శాంక్వార్ ప్రస్థానం స్ఫూర్తిదాయకం. పోలీసింగ్ అంటే కేవలం లాఠీ జులిపించడం కాదు, ప్రజలను భాగస్వామ్యం చేస్తూ భరోసా కల్పించడం అని నమ్మే ఆయన వరంగల్ ఈస్ట్ జోన్ డీసీపీగా తనదైన ముద్ర వేస్తున్నారు. ఐపీఎస్ అధికారైన ఆయనలోని నిరాడంబరత, పాటించే ఉద్యోగ నియమాలు యువతరానికి ప్రేరణగా నిలుస్తోంది. శాంతి భద్రతల పరిరక్షణకు ఆహారహం కృషి చేస్తున్న పోలీస్ అధికారిగా ఆయనకు గుర్తింపు ఉంది. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ నుంచి పోరాటాల గడ్డ వరంగల్ వరకు సాగిన ఆయన ప్రస్థానం ఇది. కుటుంబ నేపథ్యం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్లో 1993 నవంబర్ 25న శాంక్వార్ రామ్శ్రీ, లాలా రామ్ దంపతులకు అంకిత్ కుమార్ జన్మించారు. వారి తల్లి వైద్య ఆరోగ్య శాఖలో ఏఎన్ఎంగా పనిచేయగా, తండ్రి ప్రైవేట్ పాఠశాలలో టీచర్గా పనిచేశారు. వీరికి అన్న, అక్క ఉన్నారు. సాధారణ మధ్యతరగతి కుటుంబం. అంకిత్ కుమార్ కాన్పూర్లోని ప్రభుత్వ పాఠశాలలో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదివారు. రాజధాని లక్నో ప్రభుత్వ కళాశాలలో ఇంటర్మీడియట్, ఆ తరువాత BA డిగ్రీని లక్నో యూనివర్సిటీలో పూర్తి చేశారు. అనంతరం దేశ రాజధాని ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో MA జాగ్రఫీ కోర్సును అభ్యసించారు. విద్యార్థి దశలో చదువుతో పాటు ఆటలు, ఇతర కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ఉన్నత విద్యాభ్యాసం పూర్తి కాగానే ప్రభుత్వ ఉద్యోగం కోసం పలు పోటీ పరీక్షలకు హాజరయ్యారు. స్వరాష్ట్రంలో DSP, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు వచ్చిన వాటిలో చేరలేదు. ప్రజలకు ప్రత్యక్షంగా సేవ చేయాలన్న అభిలాషతో సివిల్స్ రాయాలనే నిర్ణయానికి వచ్చారు. ఆయన ఆలోచనకు తల్లిదండ్రుల ప్రోత్సాహం లభించడంతో 2020లో ఐపీఎస్కి ఎంపికయ్యారు. ఉద్యోగ ప్రస్థానం. యువ ఐపీఎస్ అధికారి అంకిత్ కుమార్ నేషనల్ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందిన తర్వాత 2021లో వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో ప్రాక్టికల్ ట్రైనింగ్ చేశారు. అనంతరం జనగామ ఏసీపీగా తొలి పోస్టింగ్ పొందారు. కొంతకాలం భద్రాచలం ఏసీపీగా బాధ్యతలు నిర్వర్తించారు. తర్వాత పదోన్నతి పొంది డీసీపీగా వరంగల్కు బదిలీపై వచ్చారు. 2025 మార్చి 8 నుంచి వరంగల్ ఈస్ట్ జోన్ డీసీపీగా అంకిత్ కుమార్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఎక్కడ శాంతి భద్రతలు పటిష్టంగా ఉంటాయో అక్కడ పౌరులు సుఖసంతోషాలతో ఉంటారు. భయాందోళనలను పక్కనపెట్టి భరోసాతో జీవించగలుగుతారు. తమ భావాల్ని స్వేచ్ఛగా ప్రకటించగలుగుతారు. శాంతి భద్రతల విషయంలో అలాంటి కట్టుదిట్టమైన చర్యల్ని వరంగల్ ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్ పటిష్టం చేస్తూ సరికొత్త పోలీసింగ్ వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. శాంతి భద్రతల పరిరక్షణ. వరంగల్ ఈస్ట్ జోన్ పరిధిలోని నర్సంపేట, పరకాల, మామునూరు సబ్ డివిజన్లో ప్రశాంత వాతావరణాన్ని డీసీపీ అంకిత్ కుమార్ కల్పించారు. 3 ఏసీపీల తోడ్పడుతో 16 పోలీస్ స్టేషన్లో పరిధిలోని 458 పోలీస్ సిబ్బందిని అనునిత్యం మానిటరింగ్ చేస్తూ శాంతి భద్రతలను పరిరక్షిస్తున్నారు. ప్రభుత్వ సహకారంతో ప్రజా భద్రతే ధ్యేయంగా ముందుకు సాగుతూ కేసుల పరిష్కారంలో ప్రతిభ, పారదర్శకతలను కనబరుస్తున్నారు. అత్యాధునిక టెక్నాలజీని ఆసరాగా చేసుకుని పనితనంలో ముందడుగు, ప్రజా శాంతి భద్రతలో పురోగతి సాధిస్తూ శభాష్ పోలీస్ అనిపించుకుంటున్నారు. ఆలోచనల్లో కొత్తదనం. ఆలోచనల్లోనూ కొత్తదనం ఉన్న అంకిత్ కుమార్ నిస్వార్థ సేవే తన లక్ష్యమంటున్నారు. పోలీసులు, ప్రజలు కలిసి పనిచేస్తేనే సమాజం సురక్షితం అంటారు. హింస, వివక్ష పెరుగుతోంది. కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం అవుతోంది. కుటుంబం నుంచి కార్పొరేట్ సామ్రాజ్యం దాకా పాలనాపగ్గాలన్నీ యువత చేపడితే సమాజంలో మార్పులు వస్తాయంటారు డీసీపీ అంకిత్ కుమార్. హాయిగా, ఆనందంగా ఉండాలనుకోవడం తప్పేమీ కాదు. అదే సమయాన ఇతరులకు నొప్పి కలిగించకుండా సంతోషంగా ఉండాలన్న తత్వం అవసరమంటారాయన. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న టెక్నాలజీని సరైన పద్ధతిలో వినియోగించుకుంటూ ముందుకెళ్లాలి. మనిషికి అసాధ్యం అంటూ ఏదీ ఉండదు. ఉన్నతంగా కలలు కని వాటిని నెరవేర్చుకునేందుకు క్రమశిక్షణ, పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమే అంటారు డీసీపీ అంకిత్ కుమార్.